ఏడాది మెగా ఫ్యామిలీకి మర్చిపోలేనిదిగా భావించవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడం, ఈ రెండు ఘటనలు అటు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు. అయితే ఈ సమ్మర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాబోతోంది. మార్చి 26న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు అంతకు మించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మెగా కపుల్ గా పిలుచుకునే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలిపారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లయి 2 సంవత్సరాలకే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ దంపతులు పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబు పేరు వాయు తేజ్ అని పెట్టారు. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయ్యారు. నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీ లీలావతి చిత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి తన మూవీ టీంతో కలిసి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో లావణ్య తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. ఇంట్లో వాయు తేజ్ మొదటి వారసుడు కావడంతో వారిని ఆడించడం కోసం ఇంట్లో అత్తయ్య, మామయ్యతో పాటు నిహారిక కూడా బాగా పోటీ పడతారని తెలిపారు. అప్పుడు సుమ, ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుందనడంతో ఇప్పుడు లావణ్య త్రిపాఠి, అప్పటికి సెకండ్ బేబీ కూడా వస్తారు కదా, అప్పుడు కాంపిటీషన్ తగ్గుతుందని తెలిపింది. దాంతో ఆమె వ్యాఖ్యలకు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన కపుల్స్ కు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు జన్మించారు.